చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న విశ్వంబర మూవీపై ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి. సోషల్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. గ్రాఫిక్స్, విజువల్స్ పరంగా పాన్ ఇండియా లెవెల్ స్థాయిని టార్గెట్ చేస్తూ దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కమెడియన్ సునీల్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇటీవల సునీల్ విభిన్న పాత్రలు చేస్తున్నాడు. పుష్ప సిరీస్లో విలన్గా చేసిన సునీల్ ఇప్పుడు విశ్వంబరలో కూడా కీలక పాత్రల్లో చేస్తున్నట్టు సమాచారం. ఇది మైథాలజీ, ఫ్యాక్షన్, డివోషనల్, విజువల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కలిపి ఒక గ్రాండ్ సినిమా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై నెలలుగా నాంచిన సందిగ్ధకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని ఫిలిం నగర్ టాక్. ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన విఎఫ్ఎక్స్ డిలే, ఆ తర్వాత చిరు మరొక సినిమా షూటింగ్లకు వెళ్లడం వల్ల టైం కన్జ్యూమ్ అయింది. చివరకు ఇప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖున దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే ఇదే నెల 25వ తారీఖున పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అన్నయ్య కోసం తమ్ముడు కాస్త గ్యాప్ తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇక విశ్వంబర షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ మిగిలి ఉంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు తుది దశకు చేరగా తేజుకల్ రీల్స్, ప్రమోషనల్ ప్లాన్స్ అన్ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జూలైలో ఈ కొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కోసం కూడా జాగ్రత్తగా ప్రణాళికను రూపొందిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. తేజుకల్ బిజినెస్ విషయంలో కూడా యువి క్రియేషన్స్ మంచి రేట్స్ను ఆశిస్తున్నట్టు సమాచారం. ఆడియో, బీజిఎం డిపార్ట్మెంట్లో మ్యూజిక్ మాస్టర్ కీరవాణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ రెడీగా ఉన్నాయని, ట్రైలర్తో పాటు పాటల ప్రమోషన్స్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. విశ్వంబరపై తొలుత వచ్చిన బజ్ను మళ్లీ తీసుకురావడమే ఇప్పుడు టీమ్ టార్గెట్. టీజర్కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా మేకర్స్ ఎక్కడ కూడా తడబాటు లేకుండా తమ ప్రోడక్ట్పై నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఈసారి మెగాస్టార్ మాస్ యాక్షన్ కన్నా సోషియో మెసేజ్, గ్రాఫిక్స్ వర్షంతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట. మరి ఇప్పుడైనా అనుకున్న సమయానికి సినిమాను దించుతారో లేదో చూడాలి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సి ఉండవగా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత పలు కొత్త రిలీజ్ డేట్స్ ప్రచారంలోకి వచ్చాయి, కానీ ఏదీ నిజం కాలేదు. ఇక ఇటీవల అసలు విశ్వంబర సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమనే వార్తలు వినిపించాయి. దాంతో మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే మెగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, విశ్వంబర త్వరలోనే విడుదల కాబోతుందని, ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా లాక్ అయిందని తెలుస్తుంది. అసలు విశ్వంబర ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత వేసవి అన్నారు, ఆ తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడు ఫైనల్గా సెప్టెంబర్లో రాబోతుందని సమాచారం. సెప్టెంబర్ 18న విశ్వంబరను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. తెలుగు సినిమాకి సంక్రాంతి, వేసవితో పాటు దసరా అనేది మంచి సీజన్. విశ్వంబర మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతుంది. త్వరలోనే విశ్వంబర సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. విశ్వంబర సినిమాలో గ్రాఫిక్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనున్న సమాచారం అందుతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.